అన్న ఒకటి నాకు కూడా మీరు తీసుకోండి, నేను సంచలే ఇంకొకటి కిందికి ఉన్నది ఇక్కడ తెంపాలి. అవి మస్తున్నాయి పారి భూమి ఇక్కడ కింద మస్తున్నాయి. ఇప్పటిదాకా ఆయన సంచి తెచ్చింది. ఎవరు తెంపిన వాళ్ళు అక్కడ పైన మస్తు తెంపాడు ఆయన. అంటే వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి జూన్కి రావాలి. జూన్కి వెళ్ళి సెప్టెంబర్ దాకా వస్తే అప్పటి వరకు ఎరిపుచ్చకాయలు దొరికాయి. ఇంకా 10 రోజులు అయింది దొరికా, ఎందుకంటే ఎండిపోతుంది దగ్గర గుర్రం మూతులకు అదే ఐలం పుస్తకాలు మొత్తం అక్కడ ధరించింది. మన రాజ్యమైన పల్లె ముఖ్యం అని చెప్పేసి ముందు మేలుగుతోటి వేదాలు గ్రంథాలు మొత్తం తరలించి మనం చేద్దాం పోయి మనం పరిచయం. ఈ పక్షి పిల్లలు నేను నచ్చిన ఒక పక్షి ఇప్పుడు అదే వయసు ఉంటుంది. మామూలుగా అంత నేరుకు మనకు కావాల్సిన కొద్ది భూమి పర్లేదు. చాలా మంది ఈరోజు అమావాస్య రాము అని అన్నారు సార్. వాళ్ళంతా కూర్చోరు, మాకు పని ఉంది, అమావాస్య ఫుల్ బిజీ ఉంటాం. హల్కా ఉంటాను మొత్తం కాళ్ళు ఎక్కిన కొద్ది దుర్గముతాయి. దాన్ని ఏంటిదా దానికే పని చేస్తుంది. అయ్యా నమస్తే ఎక్క తక్కువ ఒకటే ఎక్కినమయ్యా మొత్తం బలానికి. సరే మంచిదయ్యా. టిఫిన్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం కానీ ఏది తక్కువ ముచ్చుకన్నా నువ్వు అన్నది. చాలా మంది వైద్యంలో నేను కూర్చున్నా కాడ చెప్తా బట్ సంతోషమయ్యా. ఈనాక చెప్తా ఏమన్నా రావు గారు మిమ్మల్ని పారంపర్య వైద్యులు తీసేసిరా ఉంచిరా ఉంచారే. ఆ సర్టిఫికేట్ గురించి పెట్టగానే పీకేసారు అంతే. వాళ్ళకి ఎవరు అడ్డం చెప్పొద్దు, అడ్డం చెప్పొద్దు ఎవరు. బుద్ధి చూడాలి. మనతో పాటు అందరూ తీసుకున్నాక చూసుకుంటుండు. ఆ తీసుకున్న వాళ్ళతో మాట్లాడు. మీకు సర్టిఫికేట్ వల్ల ఏం జరిగిందని అడగాలను. మునుగుడు మీరెందుకు ఆపుతారు? ఇప్పుడు నేను తీసుకున్నా దాన్ని ఇక్కడగో రామబాణం గడ్డది అలా ఉంటుంది కానీ రామబాణం అది వేరే